హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫ్రెండ్స్. ఇది పల్సర్ UZ5 నాన్ ఏబిఎస్ కాదు, నాన్ ఏబిఎస్ మనకు ఫస్ట్ వచ్చిన బైక్. ఈ బండికి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా బిగించాలి, మెయిన్ ఏంటంటే వైర్లు కట్ చేయకుండా బిగించాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకని వైర్లు అనేది కట్ చేయకుండా బిగించుకోవచ్చు. అయినా ఒక్క వైర్ కట్ చేయాలి, అది మీకు అవసరం అయితే కట్ చేసుకోవచ్చు, అనవసరం అనుకుంటే వదిలేయచ్చు. అదేందో మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి BS4 వచ్చిన తర్వాత మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది లేదు. ఆ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది లేనప్పుడు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది దానివల్ల. అందుకని హెడ్లైట్ స్విచ్ అనేది సెట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ బండికి మనకి హెడ్లైట్ స్విచ్ అయితే రాలే కదా. ఈ స్విచ్ అనేది వేసుకోవాలంటే మనం ఈ వైజర్ ఓపెన్ చేయాలి. వైజర్కి సంబంధించిన స్క్రూలు అనేది ఇక్కడ లోపలనే ఈ స్క్రూలు అనేది ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత కింద నెంబర్ ప్లేట్ బోర్డు ఉంటాయి, నెంబర్ ప్లేట్ బోర్డు హెడ్లైట్ బోర్డు ఓపెన్ చేసుకొని హెడ్లైట్ వస్తుంది. ఆ తర్వాత బ్యాక్ సీటు, ఫ్రంట్ సీటు, ఈ సీట్కి సంబంధించిన కేబుల్స్ అనేది ఇక్కడ డోర్ కాడ ఉంటాయి. ఆ కేబుల్స్ తీసుకొని ట్యాంక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ పెట్రోల్ పైప్ ఉంటుంది, ఇక్కడ సీట్ బోల్ట్ ఉంటుంది. ఈ డోర్ అనేది బయట లాక్కొని ఈ ట్యాంక్ అనేది బయట తీసుకుంటే మనకి వస్తాయి. ఇవన్నీ ఓపెన్ చేసే ముందు దీనికి ఏమేమి కావాలి అనేది తెలుస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, UZ5 వైరింగ్ గిట్ ఇది. ఓకేనా, UZ5 వైరింగ్ గిట్ నాన్ ఏబిఎస్. ఇది మనకి ఇదే విధంగా వైరింగ్ గిట్ ఇంతకుముందు పల్సర్ స్టాండర్డ్ మోడల్ ఏబిఎస్ బైక్ అని చేసాం. మీరు కానీ చూడకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నాను, ఆ వీడియో అనేది చూడండి. అంటే ఏబిఎస్ పల్సర్ స్టాండర్డ్ మోడల్కి ఎలా బిగించుకోవాలి, ఏంది వైరింగ్ గిట్ ఏంది, ఎంత కాస్ట్ అనేది మొత్తం డీపీలో పెట్టినా. దానికి సంబంధించి దీనికి సంబంధించిన డీపీలో పెట్టినాను. దీంట్లో కానీ చెక్ చేసుకోండి, ఇది కాస్ట్ ఎంత, స్విచ్ కాస్ట్ ఎంత, ఏ పార్ట్ నెంబర్ తీసుకోవాలి ఏందనేది మొత్తం నేను డీపీలో అనేది పెట్టినా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వైరింగ్ గిట్, మనకి హెడ్లైట్ స్విచ్ ఇది వచ్చేసి EZ4ది. ఓకేనా, EZ4 బైక్ ఉందా, ఆ బైక్ది ఈ వైరింగ్ గిట్కి సూటబుల్ అయ్యేది ఈ స్విచ్ మాత్రమే. మనకి ఎప్పుడైనా సరే స్విచ్ అనేది ఇదే ఉంటుంది. మనం మారుతుంటే బైక్కి వైరింగ్ గిట్ మారుతుంటే కానీ స్విచ్ మాత్రం మనం ఇదే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్విచ్ అనేది ఓపెన్ చేస్తాం. స్విచ్ అనేది ఎలా ఉంటుంది ఏంది, మనం తెచ్చుకునేటప్పుడు రెడీమేడ్ స్విచ్ అనేది తెచ్చుకోవాలి. ఇందాక మీరు పార్ట్ నెంబర్ చూస్తారు కదా, కాస్ట్ వచ్చి 551 రూపాయలు. మనకి ఆ స్విచ్ లోపల మనం తెచ్చుకునేటప్పుడు చూసుకోవాలి. ఓకేనా, ఈ టైప్ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉందా లేదా, హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఉందా లేదా, సెల్ఫ్ స్విచ్ ఈ విధంగా. ఓకేనా, ఈ 9 పిన్ జాక్ ఒకటి, 2 పిన్ జాక్ ఒకటి ఉందా లేదా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ స్విచ్ అనేది ఈ వైరింగ్ గిట్కి సూటబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వైరింగ్ అనేది తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వైరింగ్కి సంబంధించిన మనం బండికి అనేది సెట్ చేసుకోవాలంటే ముందుగా ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం హెడ్లైట్ తీసి పక్కన పెట్టేద్దాం. ఓకేనా, హెడ్లైట్ తీసి పక్కన పెట్టే ముందు ఈ పార్కింగ్ లైట్లో అయినా తీసుకుందాం. ఎందుకంటే మీకు చెక్ చేసి చూపించాలి కదా. అందుకని పార్కింగ్ బల్బ్, హెడ్లైట్ బల్బ్ అని తీసుకుంటే తర్వాత వైరింగ్ గిట్ అనేది ఫిట్ చేసిన తర్వాత ఈ హెడ్లైట్లు, పార్కింగ్లు అన్నీ పనిచేస్తున్నాయి అనేది మీకు చెక్ చేసి చూపించడానికి నాకు అవసరం. మీరైతే నేను ఏరో మార్క్ చూపిస్తున్నా కదా, ఆ జాక్ కాడ తీసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ అనేది తీసి పక్కన పెట్టేస్తాం కదా. ఈ లైట్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ కాడ ఏ బైక్ ఉన్నా సరే ఆ బైక్కి సంబంధించిన స్విచ్ అనేది మీరు కొనుక్కోవాలి. వైరింగ్ గిట్ కానీ మీరు కొనుక్కోవాలి. లోపల ఏ మోడల్ ఉంది ఏందో మీకు తెలియకపోతే ఈ జాక్ అనేది చెక్ చేసుకోవాలంటే ఈ వైరింగ్ గిట్ కొనుక్కునే ముందర మీరు సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హెడ్లైట్ అనేది ఓపెన్ చేయకుండా చెక్ చేయొచ్చు. ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాగ్ క్లిప్ ఒకటి ఉంటుంది. ఓకేనా, వైరింగ్ గిట్ సీటింగ్ అనేది ఆ క్లిప్ అనేది అదవండి ఈ విధంగా బయటకు వస్తుంది. మీరు హెడ్లైట్ ఓపెన్ చేయకుండా ఈ విధంగా బయటకు వస్తుంది. ఇక్కడ లోపల ఈ స్విచ్కి సంబంధించిన వైర్లు ఉన్నాయి కదా. ఓకేనా, చూపిస్తాను మీకు నీట్గా. ఇప్పుడు ఈ స్విచ్కి సంబంధించిన వైర్లు, ఓకేనా, స్విచ్ అయినా వైర్లు చూడండి, ఈ రైట్ సైడ్ స్విచ్ది దానికి సంబంధించిన వైర్లు. ఈ జాక్ చూసుకోండి. ఓకేనా, దీనికి 6 పిన్ల జాక్ ఒకటి, 2 పిన్ల జాక్ ఒకటి ఉంది. అంటే మనం వైరింగ్ గిట్ కొనుక్కునే ముందు ఈ జాక్ అనేది చూసుకోవాలి. అంటే ఈ టైప్కి ఈ వైరింగ్ గిట్కి ఏ టైప్ అనేది జాక్స్ ఉన్నాయి లోపల చూసుకుంటే దానికి సూటబుల్ వైరింగ్ గిట్ కొనుక్కుంటే మనం ఈ వైరింగ్ గిట్ అనేది తెచ్చుకొని ఈ స్విచ్ అనేది తెచ్చుకొని మనం బండికి అనేది బిగించుకోవచ్చు. అంటే డౌట్ లేకుండా మళ్ళీ ఒక టైపు లోపల వైరింగ్ గిట్ ఉంటే మనం ఇంకో వైరింగ్ గిట్ తెచ్చుకుంటే మళ్ళీ బండికి అనేది ప్రాబ్లం వస్తుంది. అందుకని కంపల్సరీగా ఇక్కడి నుంచి వైరింగ్ మీకు బండికి ఏ టైప్ వైరింగ్ ఉందో లోపల నుంచి చెక్ చేసుకొని తర్వాత అనేది మనం వైరింగ్ గిట్ కొనుక్కొని వేసుకోవచ్చు. వైర్లు కట్ చేయకుండా కనెక్షన్ అనేది ఇచ్చుకునే కోసంగా ఏ నుంచి చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైరింగ్ గిట్ ఏం కావాలి చూసాము. ఇప్పుడు ముందుగా ఈ జాక్స్ అనేది తీయదాం. ఓకేనా, ఇది UZ5 కదా. UZ5కి ఈ టైప్ ఇచ్చారు. మనకి ఏబిఎస్ మోడల్ లాగా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసి స్విచ్ సెట్ చేసుకుందాం. స్పీడ్గా చేద్దాం కొద్ది పని. 2 స్టార్ స్క్రూలు ఉంటాయి కింద, ఆ 2 స్టార్ స్క్రూలు ఓపెన్ చేసేయండి. తర్వాత ఈ స్టార్ స్క్రూలు ఓపెన్ చేసినది యాక్సిలరేటర్ కేబుల్ సీటింగ్ తీయండి. తర్వాత కింద ఫెన్ బ్రేక్ కనెక్షన్ ఉంటుంది, ఆ ఫెన్ బ్రేక్ కనెక్షన్ లాగేసేయండి. ఇప్పుడు యాక్సిలరేటర్ కేబుల్ అనేది ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసి ఇది పాత స్విచ్, ఇది వచ్చేసి కొత్త స్విచ్. ఇప్పుడు మనం పాత స్విచ్ అనేది ఎలా ఓపెన్ చేస్తాం, కొత్త స్విచ్ కానీ అదే విధంగా బిగించండి. ఏం మార్పులు గిరుపులు ఏం ఉండదు. ముందు యాక్సిలరేటర్ కేబుల్ ఎక్కించండి దానికి. ఓకేనా, తర్వాత యాక్సిలరేటర్ కేబుల్ అనేది యాక్సిలరేటర్ పైప్లో సీటింగ్ చేసుకోండి. కేబుల్ అనేది వైర్ అనేది ఇప్పుడు కరెక్ట్గా సీటింగ్ చేసి ఈ స్క్రూ అనేది టైట్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ టైట్ చేసుకోండి, ఎందుకంటే కరెక్ట్గా సీటింగ్ అనేది. ఈ స్క్రూలు టైట్ చేసిన తర్వాత ఈ యాక్సిలరేటర్ అనేది ఫ్రీగా జరుగుతుంది చెక్ చేసుకోండి. ఈ వైర్లు అనేది ఇంతకుముందు ఓపెన్ చేసింది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టండి. ఈ ఫ్రంట్ బ్రేక్ వైర్లు పెట్టండి. దీనికి బెల్ట్ వేసేసేయండి.
ఓకేనా. ఈ బెల్ట్ అనేది వేసింది ఎలా ఉండాలా. ఇప్పుడైతే మనం ఈ స్విచ్ అనేది బిగించేసాం. ఓకేనా. మనం పాత స్విచ్ ఎలా ఉందో అలా అనేది ఓపెన్ చేసి బిగించాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్విచ్ బిగించేసాం కాబట్టి ఇప్పుడు ఈ వైర్లు అనేది ఇక్కడ లాక్కునేసాం. ఏడైతే మనకి పని అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వైరింగ్ గేట్ ఉంది కదా, ఈ వైరింగ్ గేట్ అనేది మనం జాక్స్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది డేంజర్ సంబంధించిన తర్వాత చూద్దాం. ముందుగా ఈ వైరింగ్ గేట్ వేస్తే ఇది అనేది మనకి పని చేస్తుందా లేదా అని చెక్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైరింగ్ గేట్ సీటింగ్ చేసే ముందర మనకి హెడ్లైట్ కొత్త స్విచ్ తెచ్చుకున్నాం కదా, దాంట్లో 2 పిన్ జాక్ ఉంటుంది. ఈ 2 పిన్ జాక్ అనేది ఇలాగే కనెక్షన్ కలిపండి. మీరు కీ ఆఫ్ చేసి పెట్టుకోండి ఈ వైరింగ్ అనేది కనెక్షన్ ఇచ్చేంత వరకు. ఇప్పుడు కీ ఆఫ్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే 6 పిన్ జాక్ ఉంది. ఫ్రెండ్స్ మీరు ఈ 6 పిన్ జాక్ వేసే ముందు లోపల పిన్స్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. అంటే పిన్లో ఉన్న బెండ్ ఉన్నాయా ఏందని చూసుకోండి. అన్ని జాకులు చెక్ చేసుకొని తర్వాతనే వేసుకోండి. ఎందుకంటే ఒకసారి పిన్ అనేది బెండ్ వస్తుంది, అందుకని మిమ్మల్ని చెక్ చేసుకొని వేసుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఇది 9 పిన్ జాక్ ఉంది. ఓకేనా. దానికి ఆపోజిట్ జాక్లే ఇచ్చుకోండి. ఎక్కడికో లాంగ్ తీసుకెళ్ళి ఆపండి. ఎందుకంటే కింద 6 పిన్ జాక్ ఉంది, పైన 9 పిన్ జాక్ ఉంది. ఇది చూడండి టైట్గా ఎక్కుతుంది. దీంట్లో ఏదో ఒక పిన్ బెండ్ ఉంటుంది. బలవంతంగా నెట్టవాపండి. ఆ పిన్ అనేది కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు. లేదా అది మీకు టెస్ట్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్తోనే కరెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కించినప్పుడు ఈ విధంగా ఫ్రీగా ఎక్కాలి. ఓకేనా. ఈ విధంగా ఫ్రీగా ఎక్కితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాం 6 పిన్ జాక్ 9 పిన్ జాక్ రెండు ఇచ్చేసాం. ఈ 2000 తర్వాత చూద్దాం. ముందుగా ఈ 4 పిన్ జాక్ ఇస్తాం. అంటే హెడ్లైట్కి సంబంధించిన జాక్ ఇది. ఈ జాక్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేయండి. ఓకేనా. ఈ రెండు డిస్కనెక్ట్ చేయండి. మెయిల్ని ఫీమేల్ డిస్కనెక్ట్ చేయండి. ఇక్కడ మెయిల్కి ఫీమేల్ ఎక్కిండి. ఓకేనా. ఇక్కడ ఫీమేల్కి మెయిల్ ఎక్కించేయండి. ఓకేనా. ఏడకి హెడ్లైట్ కనెక్షన్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి 9 పిన్స్ ఉన్నాయి. ఓకేనా. రెండు పక్కల 9 పిన్స్ ఉన్నాయి. ఒకసారి లోపల పిన్లు చెక్ చేసుకోండి. ఏమైనా బెండ్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో నుంచి వైర్లు అనేది వచ్చి ఉంటుంది. ఓకేనా. ఈ వైర్లు ఉంది కదా, ఇది ఈ రెడ్ కలర్ జాకు. ఈ వైర్లు అంతా యాడ్ ఉందో అక్కడి నుంచి తీసుకొని ఆ రెడ్ కలర్ జాక్ అనేది ఓపెన్ చేయండి. దీంట్లో 9 పిన్ జాక్ వచ్చి రెడ్ కలర్ ఇది ఒకటేను. దీంట్లో ఏం చేస్తారంటే ఫీమేల్కి మెయిల్ కలిపేయండి. ఓకేనా. ఇక్కడ కింద మెయిల్ ఉంది, దానికి ఫీమేల్ కలిపేయండి. ఓకేనా. ఇలా కలిపేస్తే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వైరింగ్ గిట్ అనేది వేసాం. ఎడకి మనకి పని అయిపోయింది. ఇప్పుడు ఎడకి పని అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వైరింగ్ గిట్ అనేది ఒకసారి చెక్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. మనం తెచ్చుకున్న వైరింగ్ గిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకసారి వైరింగ్ గిట్ చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి చూసుకోండి అన్ని పిన్లు అనేది కరెక్ట్గా కూర్చున్నది. 2 పిన్ల గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ముందుగా ఈ లైట్ అనేది మీకు టెస్ట్ చేసి పార్కింగ్ వెళ్తుందా లేదా అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బండికి కీ ఆన్ చేయగానే ఈ వైర్లు వేసిన తర్వాత కీ ఆన్ చేయగానే ఇలాగన ఇప్పుడు కీ ఆన్ చేస్తామండి. ఇలాగనే మీటర్ లైట్ కానీ పని చేయకపోతే మనం వైరింగ్ గిట్ వేసుకున్నప్పుడు ఇక్కడ అనేది ఫీజులు కాలిపోతాయి. ఈ ఫీజులు అనేది ఎందుకు కాలిపోద్ది అంటే ఎప్పుడైనా సరే మనం వైరింగ్ గిట్ రాంగ్ తెచ్చుకున్నా సరే లేకపోతే రాంగ్ డైరెక్షన్లో ఎక్కించినా సరే మనకి ఆ ఫీజు బాక్స్ అనేది కాలిపోతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైరింగ్ గిట్ లాగేస్తాం, మనకైతే మీటర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేద్దాం. చూడండి బండి అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి మీటర్ లైట్ వస్తుంది. అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్గా వెలుగుతుంది. దానికి సంబంధించిన కనెక్షన్ ఇంకా వేయలేదు. ఫస్ట్గా పార్కింగ్ చూడండి. ఓకేనా. పార్కింగ్ అనేది వేసాను. పార్కింగ్ వెలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్విచ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఈ స్విచ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ అయిపోయింది, ఇక్కడ ఆఫ్ అయిపోయింది. పార్కింగ్ లైట్లు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు పార్కింగ్ లైట్ వేసాను, పార్కింగ్ అవుతుంది. స్టెప్ 2 హెడ్లైట్. ఓకేనా. హెడ్లైట్ వేసాను, హెడ్లైట్ కానీ పని చేస్తుంది. ఇప్పుడు ఐబీఎం లో బీమ్ ఒకసారి మీటర్లో చెక్ చేసుకోండి మీరు. ఓకేనా. ఐబీఎం లో బీమ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం వేసిన వైరింగ్ గిట్కి అయితే ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఇక్కడైతే మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు. వైరింగ్ గిట్ కానీ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంజన్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనకాల డేంజర్ లైట్ ముందర మీటర్ ఈ రెండు పెండింగ్ ఉంది. మనం ముందుగా డేంజర్ లైట్ సంబంధించిన వైరింగ్ గిట్ ఉంది. ఆ వైరింగ్ గిట్ అనేది లాగేస్తాం. మనం సీటు ట్యాంక్ అనేది బిగించుకోవచ్చు. చూడండి నేను వైరింగ్ అనేది లాక్కునేసి నీట్గా లాక్కోండి. మీరు ఎలా లాక్కున్నా సరే ట్యాంక్ కింద సీట్ల కింద పడి నలిగిపోకుండా నీట్గా అనేది లాక్కోండి. మొత్తం దాని క్లారిటీకి చూపేవాళ్ళ కదా మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని పక్కన అనేది వైరింగ్ అనేది ఎక్కడ దాకా లాక్కొచ్చేసేయండి. ఇప్పుడు లాక్కొచ్చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే ఈ కంపెనీ జాక్ ఉంది కదా, దీని అనేది డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఫీమేల్లోకి మెయిల్, ఇక్కడ వచ్చేసి మెయిల్లోకి ఫీమేల్. ఓకేనా. ఎలా ఎక్కించేసేయండి. ఇప్పుడు ఎక్కించిన తర్వాత దీన్ని ఎలా ఉందో అలాగే ప్యాక్ చేసేయండి. ఇంకా మనకి ఇక్కడ పని అయితే ఏం లేదు కదా, ఎలా ఉందో అలాగే ప్యాక్ చేసేయండి. ఏడికి మనకి పని అనేది అయిపోద్ది. ఇప్పుడు దీన్ని వేసాం కాబట్టి మనం ఎక్కడ కావాలంటే మనకి సీటు ట్యాంకు ఇవన్నీ టోటల్గా బిగించుకునేచ్చు. ఇంకా మనకి పని ఏం లేదు. ఇంకా టోటల్ పని ఇక్కడ. ఇప్పుడు మనం ఈ వెనకాల నుంచి లాక్కున్నాం కదా, ఆ వైర్కి అనేది కనెక్షన్ అనేది ఇస్తాం. దీంట్లో ఏ పిన్ అయినా దోపచ్చు. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిన్ అయినా సరే రైట్ సైడ్లో ఉన్న పిన్ అయినా సరే ఆ 2 పిన్లు కనెక్షన్ ఒకటేను. ఏ పిన్లో దోపినా నో ప్రాబ్లం. ఇప్పుడు అనేది దీంట్లో దోపేసాం కదా, ఒకసారి మీకు వెనకాల లైట్ అనేది చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా. ముందుగా బండి అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా.
చూడండి బండి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత హెడ్లైట్ ఆఫ్ చేసి పెట్టాను. చూడండి లైట్ అనేది రాలేదు. ఇప్పుడు హెడ్లైట్ ఆన్ చేస్తున్నాను. చూడండి ముందర పార్కింగ్ వచ్చింది, వెనకాల డేంజర్ లైట్ కానీ వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంజిన్ ఆఫ్ చేసి ఇంకా లాస్ట్గా మిగిలినది ఒకే ఒక వైరు. ఓకేనా, ఈ వైర్ అనేది మిగిలింది. ఈ వైర్కి కనెక్షన్ చేయాలంటే మీరు మీటర్కి సంబంధించిన వైరు ఒక వైర్ అనేది కట్ చేయాలి. అది మరి కట్ చేస్తారా కట్ చేసుకోరా అనేది మీ ఇష్టం. ఎందుకంటే అది వైర్ కట్ చేయాలి కాబట్టి కట్ చేయకుండా వదిలేసినా నో ప్రాబ్లం. ఓకేనా, దీనివల్ల మీటర్లో వచ్చే పవర్ వల్ల పెద్దగా బ్యాటరీ అయితే ఏం డౌన్ కాదు. మీరు వదిలేయచ్చు అంటే వదిలేయచ్చు, లేదు మీరు ఇచ్చుకుంటానంటే ఇక్కడి నుంచి అనేది చూడండి, లేకపోతే ఇక్కడి నుంచి టోటల్గా బిగించుకునేసింది. నేనైతే దీనికి వైర్ కట్ చేసి కనెక్షన్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు ముందుగా ఈ వైర్ కట్ చేసి కనెక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది వైరింగ్ ఇట్లో ఎలా ఉందో అలాగే ఎక్కించేద్దాం ముందు. ఓకేనా, ఎక్కించేస్తే మనం ఈ వైర్ కనెక్షన్ చేయాలి కాబట్టి. లేదు మీరు ఈ గుద్దు అనుకుంటే ఈ వైర్ అనేది తీసి పక్కన పడేసి దాని వరకు టేప్ వేసి బిగించేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైరింగ్ ఇట్ ఉంది కదా, ఈ వైరింగ్ ఇట్లో ఈ ప్రెస్సింగ్ పిన్ ఉంది కదా, దీన్ని ఆపోజిట్ సైడ్ తిప్పుకోండి. ఇది తిప్పుకుంటే పైన నుంచి ఓకేనా, ఇప్పుడు 1 2 3 మూడో వైరు, ఈ మూడో వైర్ అనేది కట్ చేయండి. ఓకేనా, అటుపక్కే కట్ చేసేయండి. మనకి అటుపక్క వైర్ అనేది అవసరం లేదు. ఇప్పుడు కట్టర్ తీసుకొని అటుపక్క సైడ్కి కట్ చేసింది, ఎందుకంటే ఇటుపక్క స్లీవ్ చేసుకొని మనం కనెక్షన్ అనేది తీసుకోవాలి కాబట్టి అటుపక్క కట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఏడాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండింటికి స్లీవ్లు అనేది లేపుకుందాం. చూడండి ఈ విధంగా స్లీవ్ అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్లీవ్ తీసుకుని ఈ రెండు మెలేయండి. ఓకేనా, ఈ విధంగా మెలేయండి. ఇప్పుడు కొద్దిగా కటింగ్ మీద తీసుకొని కొద్దిగా గట్టిగా మెలేయండి, ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఊడిపోయినా సరే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా గట్టిగా మెలేసి టేప్ వేద్దాం. చూడండి టేప్ వేసాను. ఇప్పుడు టేప్ వేసాను కాబట్టి మళ్ళీ మీకు డేంజర్ లైట్ చెక్ చేసి చూపించడం ఎందుకు, ఒకేసారి టోటల్గా బిగిచ్చేసి తర్వాత అనేది టోటల్ వైరింగ్ అనేది చెక్ చేసి మీకు చూపిస్తాను. ఈ ముందుగా ఈ వైరింగ్ జాక్స్ ఉన్నాయి కదా, ఎలా సర్దుకోవాలో చూడండి. నీట్గా సర్దుకోండి లోపల. ఈ విధంగా మొత్తం నీట్గా గందరగోళం లేకుండా వైర్లు అనేది నీట్గా సర్దుకుంటే మనకి నీట్గా ఉంటుంది. లోపల ఎలా ఉన్నా పర్లేదు, మనం చేసుకునే పని నీట్గా ఉంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మనకి. ఇప్పుడు అనేది వైర్లు అనేది లాగేసాం కదా, ఇప్పుడు చూడండి టోటల్గా బిగిచ్చేసాను, అన్నీ బిగిచ్చేసాను. ఒకేసారి టోటల్ లైటింగ్ అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా కీ అనేది ఆన్ చేసాం. కీ ఆన్ చేసిన తర్వాత బండి అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు టోటల్ లైటింగ్ చూడండి, ముందర పార్కింగ్ రావట్లేదు, హెడ్లైట్ రావట్లేదు, ముందర మీటర్లో లైట్ కానీ రావడం లేదు, తర్వాత చుచ్చుల్లో బల్బులు కానీ రావడం లేదు, వెనకాల డేంజర్ లైట్ కానీ రావడం లేదు. టోటల్ లైటింగ్ ఆఫ్. ఇప్పుడు పార్కింగ్ చేద్దాం. ఓకేనా, పార్కింగ్ చేశాను, మీటర్ లైట్ అనేది ఆన్ అయింది, ముందర పార్కింగ్ బల్బులు కానీ వచ్చేసాయి. ఓకేనా, 2 పార్కింగ్ బల్బులు వచ్చాయి. ఒకసారి మీటర్ చెక్ చేయండి. చూడండి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు స్విచ్లు చెక్ చేయండి, స్విచ్లో లైట్లు అన్నీ చెక్ చేయండి. ఓకే, స్విచ్ లైట్ నెక్స్ట్ వెనకాల డేంజర్ లైట్ చూడండి, వెనకాల డేంజర్ లైట్ కానీ మనకి వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు హెడ్లైట్. ఓకేనా, హెడ్లైట్ కానీ మనకి స్టెప్ 2లో హెడ్లైట్ కానీ వర్క్ అవుతుంది. ఒకసారి ఐబీమ్ లో బీమ్ కానీ చెక్ చేసుకోండి పనిలో పనిగా. ఓకే, చూడండి ఐబీమ్ లో బీమ్, ఐబీమ్ లో బీమ్, ఐబీమ్ లో బీమ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా UZ5కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది వైర్లు కట్ చేయకుండా ఇచ్చుకోవచ్చు. అయినా మీరు మీటర్ కావాలనుకుంటే మాత్రం ఆ ఒక్క వైర్ కట్ చేసి మీరు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీటర్ వల్ల అయితే పెద్దగా ఆలోచించబలేదు. మీరు వైర్లు కట్ చేయకూడదు అనుకుంటే ఆ మీటర్ వైర్ తీసి పక్కన పడేసి దాని వరకు టేప్ వేసుకునేసి అక్కడ వరకు బిగించుకునేసి, లేదు మీటర్ వైర్ ఒక్క వైర్ కట్ చేస్తే పర్లేదు అనుకుంటే మీరు కట్ చేసి కనెక్షన్ ఇచ్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వైరింగ్ ఇటు ఈ స్విచ్ అనేది దాని పార్ట్ నెంబర్ ఏంది, ఆ వైరింగ్ ఇటు కాస్ట్ ఏందని మీరు తెలుసుకోవాలంటే మీకు కింద డీపీలో పెట్టినాను. ఒకసారి డీపీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు కొనుక్కోవాలంటే అక్కడ నుంచి ఆ స్విచ్ ఆ వైరింగ్ గిట్ అనేది మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఆ రేట్ కానీ మీకు ఇష్టపడితే, ఆ రేట్ కానీ హ్యాపీ అనిపిస్తే. ఓకే ఫ్రెండ్స్, అది టోటల్గా UZ5 హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ వైరింగ్ కిట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.